దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ గౌరవ్ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. 1000 కిలోల తరగతికి చెందిన ఈ అస్త్రాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. తాజా పరీక్షల్లో భాగంగా ఈ బాంబును సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి శాస్త్రవేత్తలు జారవిడ్చారు. ఈ నెల 8 నుంచి 10 మధ్య ఇవి జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. నిర్దేశిత 100 కిలోమీటర్ల పరిధిని ఇది అత్యంత ఖచ్చితత్వంతో సాధించగలిగిందనేసి వివరించింది. ఈ ప్రయోగాలు విజయవంతం కావడంతో ఈ అస్త్రాన్ని భారత వైమానిక దళంలో చేర్చడానికి మార్గం సుగమమైందని తెలిపింది. ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన DRDOను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఈ దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబును DRDOకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ పూణేలోని ఆర్మెంట్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కలిసి అభివృద్ధి చేశారు. ఇవి భారత అమ్ముల పొదలోని త్వరలో చేరనున్నట్టు రక్షణ శాఖ వెల్లడించారు.